ఒక్క నిమిషంలో చీర కట్టుకోగలనని. బాబోయ్ షర్ట్ కాలిపోతుంది. బాబోయ్ పద్మా ఒకసారి రా. ఏం చేస్తున్నా? వంటగదిలో పని చేసుకుంటున్నాను. వంటగదిలో పని చేస్తున్నావా? రేపు సాయంత్రం పెళ్ళి ఉంది తెలుసా? పెళ్ళుందా? తెలీదు. రేపు సాయంత్రం పెళ్ళి ఉంది, పెళ్ళికి వెళ్ళాలి. త్వరగా రెడీ ఉంటే పెళ్ళి వెళ్ళొచ్చు. రేపు సాయంత్రం 5 గంటలకు వెళ్ళొచ్చు. ఎందుకు 1 నిమిషంలో రెడీ అయిపోతాను? 5 గంటలకు కదా. 1 నిమిషంలో అంటే ఇప్పుడు రెడీ అయిపోకు నువ్వు. రేపు సాయంత్రానికి. రేపు సాయంత్రానికా? రేపు సాయంత్రానికి అయితే ఇంకా బేగా రెడీ అయిపోతాను. నువ్వు బేగా రెడీ అయిపోతావు? 3 రోజులు ముందు చెప్తే 4 రోజులు రెడీ అవుతావు. నువ్వే రెడీ అయిపోతావా? అయ్యో ఎందుకు? గంట సేపు కూడా ఎక్కువే రెడీ అవడానికా? పొద్దున్న చెప్తే సాయంత్రం రెడీ అవుతావు, అలాంటిది నువ్వు గంట అంటున్నావు మళ్ళీ. గంట? పోయి బాబు నీకు గంట సంగతి నాకు తెలుసు కానీ రేపు సాయంత్రం 5 గంటలకు వెళ్ళాలి. ఎప్పుడు ప్లాన్ చేసుకుంటావు చేసుకుని సాయంత్రం 5 గంటలకు రెడీ అయి ఉండు. గంట నిమిషం నీ ప్రయాణం ఎంత గొప్పదో నాకు తెలుసు. ఏంటండి చీర కట్టుకోవడానికి అంత టైం పడతా అనుకుంటున్నారా? ఎందుకు 1 నిమిషంలో కడతానంటేనే. 1 నిమిషంలో కడతా చీర నువ్వు? చీర కట్టి మేకప్ చేయడానికి చీర కట్టినాక 5-6 గంటలు పడుతుంది నీకు. 5-6 గంటల? ఇప్పుడు మళ్ళీ 1 నిమిషంలో రెడీ అయిపోతాను చెప్తున్నావు. అందుకే రేపు చెప్దాం అనుకున్నాను పొద్దున్న, ఇప్పుడు చెప్పాను. 1 నిమిషంలో కడతావు చీర? 1 నిమిషంలో కడతాను. కడతావు కావాలంటే చూపిస్తాను చీర ఎలా తయారు చేసి చూపిస్తాను. అప్పుడు మీరే ఒప్పుకుందరు కానీ ఎలా కడతాను చీర? ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారు చేసి చెప్తావా? కొత్తగా ఎత్తావు పెట్టి తయారు చేసి చూపిస్తాను. ఇటు చీర కట్టుకునే చీర కొత్తగా తయారు చేసి చేయించుకుంటావా? తయారు చేసి చూపిస్తాను చూడండి. మీకు కొత్తగా తయారు చేస్తావా ఇస్త్రీ చేస్తావా? ఇస్త్రీ చేసి ఓటంగా కొత్త దాంట్లో తయారు చేసి చూపిస్తాను మీకు. అప్పుడు మీరే ఒప్పుకుంటారు 1 నిమిషంలో చీర కట్టుకోగలనని. అలా చూపిస్తావా? నువ్వు కొత్త తయారు చేస్తావు కానీ కొత్తగా చీర చేస్తావు మరి ఇప్పుడు అనుకుంటున్నాను నేను. కొత్తగా ఏమో తయారు చేసాను. ఉన్న చీరను బీరోలో ఉన్న చీరను పట్టుకెళ్ళి నీట్ గా రెడీ చేస్తాను. ఆ చీర మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత అప్పుడు మీరే ఒప్పుకుంటారా ఎలా అయితే 1 నిమిషంలో కట్టుకోగలవు నువ్వు చీర అంటారు మీరు. మామూలుగానే చిన్న ఫంక్షన్కి మామూలు ఫంక్షన్ వెళ్దాం అంటే మామూలు చీర కట్టుకోనాకే 4 గంటలు పడుతుంది. ఎలాంటి 1 నిమిషంలో రెడీ అయిపోతుంటే ఎలా చెప్తావు? పైగా పొట్టు చీర ఒకటి కడతావు, దీనికి గ్యారంటీ 1 రోజు పడేస్తా నీకు. అందుకని ఈ రోజు నుంచే ప్లాన్ చేసుకుని 5 గంటలు రెడీగా ఉంటారు. రేపు 5 గంటలకు అర్థమైందా? చూపిస్తాను కదా మీకు ఎలా రెడీ చేసి చూపిస్తాను. చీరను చూసి ఒప్పుకుంటారు మీరు. నేను రెడీ అవ్వక్కర్లేదు. నేను రెడీ అవ్వకుండానే నేను చీర రెడీ చేసి పెడతాను. ఆ చీరను చూసే మీరు ఒప్పుకుంటారు 1 నిమిషంలో రెడీ అవుతానని నేను. బాబు చూపించమ్మా, చూపిస్తాను చూడండి. రేపు సాయంత్రం కదా. రేపు సాయంత్రం వెళ్లే ముందు 1 గంట ముందు మీకు చీర చూపిస్తాను. ఆ చీరను చూసి అయితే 1 నిమిషంలో నువ్వు ఖచ్చితంగా రెడీ అవుతాను మీరు ఒప్పుకుంటారు. సరే రేపు ఫంక్షన్ కి ఇవాళ రెడీ అయిపోకే 1 నిమిషంలో అంటే మళ్ళీ చేసి మళ్ళీ రేపు మళ్ళీ రెడీ అవుతావు. రేపటికే అలాగే కట్టేసుకుంటావు. రేపు వెళ్ళాలి మనం. గంట ముందు రెడీ చేసి చూపిస్తాను మీ చీర. రేపా? రేపు చూపిస్తాను. అలాగే రేపే చూపించాలి కాదు. 5 గంటలకు వెళ్తాం కదా. రేపు 5 గంటలకు వెళ్తాం కాబట్టి 4 గంటలకు మీ చీర చూపిస్తాను. ఇదిగోండి అని చెప్పేసి ఆ చీర చూసి ఖచ్చితంగా నేను గంటలో రెడీ అవ్వగలనని మీరు ఒప్పుకుంటారు. అలాగే ఓకేనా? చూపించగా రేపే చూపిస్తా. ఈ రోజు చూపించను, రేపు చూపిస్తా. అలాగే అది త్వరగా రెడీ అవ్వాలి. అలాగే. అయ్యయ్యో ఈ చీరే కదా రేపు పెళ్లి కట్టుకెళ్దాం అనుకున్నాను. కనీసం ఉతికిన తర్వాత మడతన్నా పెట్టకుండా వదిలేసాను. రేపటికి ఎలా రెడీ చేయాలో అర్థం అవట్లేదు. అసలే మాట ఇచ్చాను మంచి నీట్ గా రెడీ చేసి కట్టుకొస్తాను నీ దగ్గరికి చీర, నువ్వే ఒప్పుకుంటావు 1 నిమిషంలో కట్టుకోగలవు అని చెప్పేసి ఒప్పుకుంటావు అని చెప్పేసి మళ్ళీ మాట ఇచ్చాను. ఎలాగిప్పుడు చేయగలనా ఇది? అసలే నాకు ఐరన్ చేయటం రాదు. ఎలాగ రోజు టైం ఉంది కాబట్టి ఏదో అలా కష్టపడి చేసేయాలి. ఇప్పుడు ఐరన్ చేసి రెడీగా పెట్టుకోవాలి రేపు 4 గంటలకి. అసలు రేపు 4 గంటలకి మీకు చూపిస్తాను గంట ముందు అన్నాను. ముందు షర్ట్ ఇస్త్రీ చేద్దాం, తర్వాత చీర చేద్దాం. ఓకే బాగానే వస్తుంది. చీర కూడా చేసి వచ్చేసారి. అయ్యయ్యో పొయ్యి మీద టీ ఎట్టాను, పొంగిపోద్దేమో చూసొద్దాం దాన్ని. అయ్యి బాబోయ్ షర్ట్ కాలిపోతుంది. అయ్యి బాబోయ్ మా ఆయనకి ఇష్టమైన షర్ట్ ఇది కాల్ చేసానే. పాడేద్దామా? అమ్మో వద్దు, ఇస్త్రీ చేసి బిర్రులు అడిగి నీడేద్దాం. వచ్చాడంటే తిడతాడు. త్వరగా చేసేసి బిర్రులు అడిగి నెట్టేయాలి చూపించకుండా.
అమ్మో సౌండ్ వస్తుంది, వచ్చేడేటో. అమ్మయ్యా ఇద్దరు అయిపోయింది. అడిగినట్టు నెట్టుకెళ్ళి యూట్యూబ్ లో చూద్దాం, శారీ ప్లీటింగ్ ఎలా చేస్తారో చూసి శారీ ప్లీటింగ్ చేసేద్దాం. ఎంత కష్టమైనా పర్వాలేదు, మొత్తం మీద ఒక నిమిషంలో చీర కట్టుకోగలని చెప్పేసి చెప్పించాలి మా ఆయనతో. ఏంటండి 4 అయిపోయింది, గుర్తులేదా? అలా కూర్చుని ఉన్నారు, ఫంక్షన్కి వెళ్ళాలన్నారు. హలో మేడం, నాకు గుర్తుంది, నాకేం గుర్తు లేకపోలేదు. ఏ పడి 10 చాలా జ్ఞాపం చేయదు నీకు. కాకపోతే నీ ఎదిరి చేస్తాను, నేను పని చేస్తాను అని చెప్పొచ్చు కదా. చిటికలో రెడీ అయిపోతాను. ఇంకా చాలా చెప్పావు కదా, నువ్వు ఎంతవరకు జ్ఞాపకం ఉన్నావో, నువ్వేం పాట చూపించావో అని చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. టైం 4 అయింది, నాకు తెలుస్తుంది. మరి నీ పని అర్థాన్ని చూపించావు కదా అని చూస్తున్నా. రెడీగానే ఉన్నాను, అది చెప్దామని వచ్చాను మీకు నేను. చెప్పడానికి వచ్చావా, నన్ను టెస్ట్ చేయడానికి వచ్చావా? మర్చిపోయాని గుర్తిని వచ్చేమో అనుకుంటున్నాను నేను. అదే అండి, చీర నీట్ గా రెడీ చేసి అట్టుకొస్తాను కదా, చేసేసాను శారీ పిపిటింగ్. ఏంటి శారీ పీపీటింగా? ఏది ఇంకోసారి చెప్పు. అదే అండి శారీ పిపిటింగ్. నీ ఇంగ్లీష్ తాగలయ్యా, అది శారీ పీపీటింగ్, అదే శారీ ప్లీటింగ్. నీ ఇంగ్లీష్ నేర్చుకుంటే మొత్తం ఉన్నా కూడా పోతేమో. నీ ఇంగ్లీష్ తాగలయ్యా, శారీ ప్లీటింగ్, పీపీటింగ్ కాదు, అర్థమైందా? ఓహో శారీ ప్లీటింగా, ఏదో నోరు తెరక్క అలా అనేసాను. ఆత్మా, ఇంగ్లీష్ రానప్పుడు తెలుగులో ఏడొచ్చు కదే, ఉన్నదానికి తికాణం లేదు. మళ్ళీ ఇంటికి రాని సూకులు మనకి. అంటే నీ కొత్త ఇంగ్లీష్ లో చెప్తే కొద్ది బిల్డప్ గా ఉంటదని చెప్పాను అనమాట. నీ బిల్డప్ నా దగ్గర ఇవ్వడం ఎందుకు? నీ బిల్డప్ ఏంటి బయట తెలియాలి. నీ బిల్డప్, నీ గొప్పతనం ఎంత నాకు తెలుసు. నాకు నీ చదువు ఎంతో, నీ నాలెడ్జ్ ఎంతో, నీ బిల్డప్ ఎంత నాకు తెలుసు. మళ్ళీ నా పచ్చేయం చెప్పాలి, నాతో తిట్టినా కాకపోతే నీ బిల్డప్ ఏమైనా చెప్పండి. బయట బయట బెస్ట్ చూపించు. ఇక్కడ దొరికేయండి కానీ అడగాని దొరికామనుకో, నాతో కూడా తింటావు. అర్థమైందా? సరే సరే కానీ చూడంతా ఆపి ఏదో పిప్పిటింగ్ ఏదో చూపిద్దాను కదా, చూపించమే. అదే ఆగండి ఆగండి, పట్టుకొస్తాను వెళ్ళొస్తాను, ఉండండి. ఇదిగో ఏంటిదే పొద్దున కట్టవలసిన నువ్వు కట్టేసావా? పొద్దున కట్టవలసేదా? అదే పొద్దున ఇడ్లీలు పొట్లం కడతారు కదా, అలా కట్టుకొచ్చేవేటి? ఇదేటండి, ఇది చీర ఆర్డర్ మడతెట్టుకొచ్చింది, ఇస్త్రీ చేసి ఇడ్లీ పొట్లం అంటారేంటి మీరు? మరి ఇడ్లీ పొట్లం లాగే కదా ఉంది ఇది. ఇదేనా పిప్పిటింగ్ అంటేని? దీన్ని పిప్పిటింగ్ చేయడానికి నేను నా నుంచి ఇప్పుడు దాకా చేసావు, మళ్ళీ దీన్ని ఇప్పి కట్టడానికి రేపు సాయంత్రం అవుతా? ఏం కాదు, నిమిషంలో రెడీ అవుతాను. నిమిషంలో రెడీ అవుతానని చెప్పే నిన్న పొద్దున్న నుంచి ఈ రోజు సాయంత్రం 4:30 వరకు పిప్పిటింగ్ చేత కూర్చున్నావు. దీన్ని ఇప్పి కట్టాలంటే రేపు సాయంత్రం కడతావు. మనం వెళ్ళకపోతే ఎల్లుండి సాయంత్రం వెళ్తాం వాడికి. ఎల్లుండి సాయంత్రం అంటే పెళ్ళి అయిపోద్ది. అదే 3 రోజులు బోన్లు పెడతారు కదా, ఆ బోన్కి వెళ్తాం. అదేనా మళ్ళీ పిల్లరు ఒకవేళ ఏదో దూర బంధువులు వచ్చారు కాదని పెడితే పెట్టచ్చు. అది మన పని పెడతాను. అంటే నేను 1 నిమిషంలో కట్టుకోలేనా? నిన్న అన్నా కదా 1 నిమిషాలు చేసేస్తానని. అయ్యో చాలా కష్టపడి ఇస్త్రీ చేసానండి. ఇది ఇడ్లీ పొట్ల కట్టినాక ఇడ్లీ పొట్ల 2 నిమిషాలు. చీర మడతెట్టాను, సారీ ఫిట్టింగ్ చేశాను. శారీ పిప్పిటింగా? శారీ పిప్పిటింగ్ చేసేది ఇదేనా? పిప్పిటింగ్ తగ్గలయ్యా. వెళ్ళే బాబు, వెళ్ళి అరగంట ఏదో రెడీ వెళ్ళు. అయితే ఒప్పుకోరా అసలు రెడీ అవుతానని? రెడీ చూపించు, నువ్వు రెడీ చూపించు. నీ తాగల ఎలా కష్టపడి 3 గంటలు ఇస్త్రీ చేశాను నేను దీన్ని. బాబు ఆయన ఒప్పుకోరు మీరు. అరగంటలో కానీ రెడీ అవ్వలేదు అనుకో, ఇప్పుడు నేను నవ్వుతున్నాను. మరి అది ఏదో ఒప్పిందాం కదా అని చెప్పేసి 3 గంటలు కష్టపడి ఇస్త్రీ చేతేని. అమ్మ బాబు, వెళ్ళే బాబు, నీకు నాకు ఇల్లు అర్జెంట్ గాని త్వరగా అరగంట ఉందంతే.
సర్లే నేను రెడీ అవుతాను చీర కట్టుకుని బీరువాలో నీ షర్ట్ ఉంది మీకు నచ్చి షర్ట్ బాగుంటే నా చొక్కా దీన్ని తీసుకుని పెట్టుకుంటాను వేసుకుంటాను మీరు రెడీ నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఈ లోపల నేను చీర నాకేం బట్టలు మాత్రం చొక్కలు మాత్రం సరిపోతే చీర కట్టుకుని వచ్చేస్తానండి వచ్చేసా ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒక్క నిమిషంలో రెడీ అవుతానని ఒక్క నిమిషంలో వచ్చాను చూడండి అదేంటండి కరెంట్ షాక్ కొట్టిన అలా ఉన్నారు అదేంటి అయినా రుమాలు అలా కప్పుకున్నారా ఈ ఇంత ఎండలో కూడా సెలెడుతుందా మీకు అలా రుమాలు కప్పుకుని కూర్చుని ఉన్నారా మాట్లాడరేటి బాబోయ్ నువ్వు ఇచ్చిన షాకులకి కరెంట్ షాక్ అంటే పెట్టే బాబు అంతకన్నా డబుల్ షాకు తిన్నాను నేను షాకా ఏం షాక్ అండి అది అమ్మ బాబోయ్ నువ్వు ఇచ్చిన షాక్ ఒకటి కాదే బాబు రెండు ఒకదానికి మించిన ఒకటి షాకులు ఏంటో షాకులు రెండు షాకులు అంటున్నాడా ఏం షాకులు అండి అయ్యి షాకులు ఏంటో నీకు తెలీదు ఒకటేమో నటిస్తున్నావు ఒకటేమో పొద్దున్న నుంచి వాళ్ళిద్దరు శాంతత కట్టిన చీర పావుగంట కట్టేసేవాళ్ళు ఇవాళ ఇదిలాగా ఒక నిమిషం కడతానని ఇంకా భయంకరమైన షాక్ ఏంటి చూపించమంటావా నీకు తెలిసే షాకు నటిస్తున్నావు అంతే నటిస్తున్నానా నేనేమి నటిస్తున్నాను ముందు అసలు తీయండి ఓ ఒక్క పోసి వస్తుంటే బయట ఎండలు పొలవమని ఓ సల్యూటేషన్ లాగా ఏదో జ్వరం వచ్చిన కప్పేసుకున్నారా తీయండి మళ్ళీ ముందు వెళ్ళొద్దా టైం అయిపోతుంది మీరు అన్న టైం నేను రెడీ అవ్వను లేదా రెడీ అయిపోయాను మీరేమో బీరోలు షర్ట్ తీసుకుని వేసుకోవడానికి ఇంత టైం ఇంకా ఏదో సల్యూటేషన్ లాగా కప్పేసుకుని కూర్చుని ఉన్నారు నేను రెడీ అయిపోయాను రండి మళ్ళీ అక్కడ అది అయిపోతుంది ఇది అయిపోతుంది అంటారు రుమాలు తీసి త్వరగా రండి వెళ్దాం తీతాను నీ కాన్సన్ట్రేషన్ తుమ్మాల మీద కదా ఉంది తుమ్మాలు తీతాను తుమ్మాలు తీసిన తర్వాత నేనుగా కరెంట్ షాక్ కొట్టినలాగా అయిపోవడం నువ్వు కరెంటు వైర్ల మీద వాళ్ళని కాగిలాగా నల్లగా మాడి మసి అయిపోతావు తీసానంటే తీనా అయ్య బాబు తీయండి అమ్మా బాబు తీయమనే చెప్పేదా తీనా తీనా అని చంపుతారు ఇందాక నుంచి తీయండి రండి త్వరగా తీద్దాం చూడే తీయి అంటున్నావు కదా చూడు తీద్దాం చూడా ఇంకో చూడు ఇది ఇగో చొక్క బత్తాలు కూడా ఎట్టుకోవడం లేదా నువ్వు ఇదా నా చొక్కకి ఇదా అది అది ఇప్పుడు చేయలేదు అది ఇప్పుడు చేయలేదు నేను చేయలేదు అది ఇస్త్రీ కూడా కాల్ చేసి ఉంటాడు నేను కాదు పద్మ ఇంకేం చేయకే ఏది ఇది నేను చేయలేదు అంటున్నావు ఇస్త్రీ నేను మొన్న వేసుకుని వచ్చాను నేను ఉతికావు అంటే నువ్వే చేసావు కదా ఎందుకే బాబు రాకపోతే మంచి మంచి చొక్కాలన్నీ చింపారేస్తున్నావు మళ్ళీ ఎవరన్నా నేను చేయలేదు అంటావు నిన్ను ఒక వంట వండమని అంతే ఎక్కడన్నా రెడీ అవ్వమని అంతే నీ బట్టలు కాల్చున్నావా చంపేస్తున్నావు బాబు బాబాయ్ చెప్పండి బాబాయ్ ఫంక్షన్ అవుతాయి ఇంకా లేవు ఏమన్నది రమ్మో ఇంకా తిడతాడేమో అనుకున్నా సర్లే అది పోని ఫంక్షన్ కానీ వెళ్ళి వంట చేసుకోవచ్చు మనం అయ్యా వెళ్ళిపోయి వంట చేసుకోవచ్చు బాబు